T20 వరల్డ్ కప్ 2024 కోసం ఐసీసీ పెట్టిన కొత్త రూల్స్. రూల్ నెంబర్ 1, రెండు టీములకి కూడా సెమీఫైనల్స్ లో 250 మినిట్స్ అడిషనల్ టైం ఇవ్వడం జరుగుతుంది. సెమీఫైనల్ 1 లో అయితే డే ఆఫ్ వరకు 60 మినిట్స్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ డే కోసం 190 మినిట్స్ యాడ్ ఆన్ చేశారు. అదే ఇప్పుడు మనం సెమీఫైనల్ 2 గురించి మాట్లాడుకుంటే వీళ్ళకైతే షెడ్యూల్డ్ డే లోనే అవైలబుల్ టైం ప్రకారం 250 మినిట్స్ ఎక్స్ట్రా టైం ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే మనం ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఒక 1 ఎక్స్ట్రా రిజర్వ్ డే ని ఉంచారు. ఒకవేళ 29th జూన్ కి ఫైనల్స్ అవ్వలేదనుకోండి, ఏదో ఒక రీజన్ వల్ల, మేబీ రెయిన్ వల్ల అవ్వచ్చు, ఇంకేదైనా రీజన్ అవ్వచ్చు, అప్పుడు 30th జూన్ సేమ్ టైం కి ఆ మ్యాచ్ ఆడటం అనేది జరుగుతుంది. రూల్ నెంబర్ 2, ఓవర్ కి మధ్యలో స్టాప్ క్లాక్ ని యూజ్ చేస్తారు. ఈ రూల్ ప్రకారం ఒక ఓవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో ఓవర్ వేయడానికి మధ్యలో 60 సెకండ్స్ కంటే ఎక్కువ టైం ఉండకూడదు. ఒకవేళ ఈ టైం ఎక్సీడ్ అయిందనుకోండి, అంపైర్ టీమ్ కి 2 సార్లు వార్నింగ్ ఇస్తాడు. అంటే 2 ఓవర్లు వార్నింగ్ ఇస్తాడు. మూడోసారి సేమ్ రిపీట్ చేస్తే 5 రన్స్ పెనాల్టీ వేస్తారు. అంటే బ్యాటింగ్ చేస్తున్న టీమ్ కి 5 రన్స్ ఫ్రీగా వెళ్ళిపోతాయి. ఈ రూల్ అయితే బౌలింగ్ టీమ్ కి కొంచెం డేంజరస్ అని అనుకోవాలి. కానీ ఈ రూల్ పెట్టడానికి కూడా కొన్ని వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి. లైక్ స్లో ఓవర్ రేట్. దీనివల్ల ఒక్కోసారి మ్యాచ్ అయితే ½ an hour కూడా లేట్ అయిపోతుంది. రూల్ నెంబర్ 3, ఈ రూల్ మనకి ఏం చెప్తుందంటే 3 hours 10 minutes లో మొత్తం 2 innings కూడా కంప్లీట్ అయిపోవాలి. ఈ రూల్ ఎందుకు పెట్టారంటే టైమింగ్ ది చాలా ఇష్యూ ఉంది. లాస్ట్ మంత్స్ లో మీరు కూడా చూసే ఉంటారు IPL లో. సేమ్ ఇదే ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో కూడా అవుతుంది. సో ఇప్పుడు రెండు టీములకి కలిపితే 3 hours 10 minutes ఇచ్చారు. కానీ ఒక్క ఇన్నింగ్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక్క ఇన్నింగ్ లో 20 overs అనేవి 1 hour 25 minutes లోపలే కంప్లీట్ చేసేయాలి. అదే ఒకవేళ ఈ టైం లైన్ లో 20 overs కంప్లీట్ చేయలేదనుకోండి, మన టీంలో బౌండరీ దగ్గర ఉన్న ఒక ఫీల్డర్ ని తీసుకొచ్చి సర్కిల్లో పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు సర్కిల్లో మనం ఎలా లేదన్నా సరే 5 ఫీల్డర్స్ ని ఉంచాల్సిందే. ఈ రూల్లో ఇంకో యాడ్ ఆన్ ఉంది. 20 overs కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్నింగ్స్ బ్రేక్ అవుతాయి కదా, ఇంకో టీం అయితే బ్యాటింగ్ చేయడానికి వస్తుంది. ఈ మధ్యలో టైం ఏదైతే ఉందో అది 10 minutes నుంచి 20 minutes చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్లేయర్స్ అయితే ఎక్స్ట్రా 10 minutes రిలీఫ్ పొందొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే నేను మీకు క్లియర్ చేసేస్తాను. ఒక్కోసారి ఏమవుతుందంటే బ్యాడ్ వెదర్ వల్ల మ్యాచెస్ అనేవి జరగవు. ఒక్కోసారి మ్యాచ్ టై కూడా అయిపోతుంది. ఇలా జరిగినప్పుడు ఏం చేసేవారంటే సూపర్ ఓవర్ వేసేవారు, లేదంటే బాల్ అవుట్ రూల్ ఉండేది. కానీ ఇప్పుడైతే అలా లేదు. ఇప్పుడే ఉందంటే ఇప్పుడు మ్యాచ్ ఒకవేళ జరగలేదనుకోండి, అక్కడ వేరే రూల్. మ్యాచ్ ఒకవేళ టై అయిపోయింది అనుకోండి, అక్కడైతే సూపర్ ఓవరే వేస్తారు. మ్యాచ్ టై అయినప్పుడు బాల్ అవుట్ రూల్ అనేది అసలు యూజ్ లోకి తీసుకుంటారు. ఇప్పుడు మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ వేస్తారు. అదే సూపర్ ఓవర్ లో కూడా టై అయితే మళ్ళీ సూపర్ ఓవర్ వేస్తారు, ఎవరో ఒకరు గెలిచే వరకు. ఇంకా DLS అనే ఒక కొత్త రూల్ అయితే వచ్చింది. ఇదే డక్వర్త్ లూయిస్ 10 రూల్. ఈ రూల్ అయితే వర్షం పడినప్పుడు యాక్ట్ అవుతుంది. ఇందులో రెండు టీములకి కూడా 5 overs మ్యాచ్ అయితే ఆడాల్సి ఉంటుంది. సో మొత్తం మ్యాచ్ అయితే అవుతుంది 10 overs కి. ఒకవేళ ఇందులో కూడా వీళ్ళు టై అయితే ఇంకేముంది, మళ్ళీ సూపర్ ఓవర్ అయితే వేస్తారు. ఈ 5 overs మ్యాచ్ అయితే గ్రూప్స్ వరకు ఇంకా సూపర్ 8s వరకే. కానీ సెమీఫైనల్స్ ఆర్ ఫైనల్స్ గురించి మాట్లాడుకుంటే ఇదైపోతుంది 10 overs మ్యాచ్. సో ఐసీసీ అయితే రూల్ పెట్టింది 10 overs ఈచ్ టీమ్ ఆడటం అనేది కంపల్సరీ. ఫైనలీ ఇవే ఫ్రెండ్స్ ఐసీసీ ఇంట్రడ్యూస్ చేసిన కొత్త రూల్స్ ఫర్ T20 వరల్డ్ కప్ 2024. ఇందులో మీకు ఏ రూల్ అయితే బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకైతే ఈ 60 seconds రూల్ నచ్చింది. ఎందుకంటే ఆ టైంలో బౌలింగ్ టీం పరుగులు పెడుతుంది చూడండి, అది మనం గ్రౌండ్ మీదే చూసేద్దాం. సో వీడియోని ఇక్కడ వరకు చూసారు కాబట్టి వీడియోని ఒక లైక్ కూడా చేసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ TR తెలుగుని.